స్పా సెంటర్ల ముసుగులో సాగుతున్న అక్రమ కార్యకలాపాలపై మల్కాజ్గిరి పోలీసులు ఉక్కుపాదం మోపారు. సిపి సుమతి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘిస్తున్న స్పా సెంటర్ల గుట్టురట్టు కాగా డజన్ల కొద్ది కేంద్రాలపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ నగరంలో స్పా సెంటర్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులు పెరుగుతుండటంతో మల్కాజ్గిరి పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. సిపి సుమతి పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఏర్పడి కమిషనరేట్ పరిధిలోని 113 స్పా సెంటర్లపై ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఒక్కో బృందంలో 5 సిబ్బందిని నియమించి స్పా సెంటర్లలో రికార్డులు, అనుమతులు, నిర్వహణ తీరును పరిశీలించారు. తనిఖీల్లో అనేక అవకతవకలు వెలుగుచూశాయి. కస్టమర్ల ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు పత్రాలు స్పా సెంటర్లు సేకరించినట్లు గుర్తించారు. కస్టమర్ రిజిస్టర్లు, థెరపిస్ట్ వివరాలు, ఉద్యోగుల రికార్డులను యాజమాన్యాలు నిర్వహించినట్లు గుర్తించారు. కొన్ని చోట్ల కనీసం నేమ్ బోర్డులు కూడా లేకుండా గుట్టుగా వ్యాపారాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన 46 స్పా సెంటర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఎల్బీనగర్ జోన్లో 47 స్పా సెంటర్లను తనిఖీ చేసి 17 కేసులు నమోదు చేయగా, ఉప్పల్ జోన్లో 11, మల్కాజ్గిరి డివిజన్ 1 పరిధిలో 7 కేసులు నమోదు చేశారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. స్పా సెంటర్ల నిర్వహణలో ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు సిపి సుమతి. అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 113 ప్లేసెస్ దగ్గర ఒకటేసారి దాదాపుగా 560 మంది ఫోర్స్తో డిఫరెంట్ ప్లేసెస్లో రైడ్ చేయడం జరిగింది. 46 క్రిమినల్ కేసెస్ ఇప్పటి వరకు రిజిస్టర్ చేశాం. ఈ 113 ప్లేసెస్లో డార్క్ రూమ్స్, ట్రాన్స్పరెంట్ డోర్స్ లేకుండా ఆపరేట్ చేస్తున్నవి 9 ప్లేసెస్లో ఉన్నాయి. తర్వాత కస్టమర్ ఐడి కార్డ్స్ ఏ రకంగా కలెక్షన్ చేయకుండా, ఏ రికార్డ్ మెయింటైన్ చేయకుండా దాదాపుగా 7 ప్లేసెస్లో చేస్తున్నారు. స్పా సెంటర్ల ముసుగులో అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై భవిష్యత్తులో కూడా ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని మల్కాజ్గిరి పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అనుమానాస్పద స్పా సెంటర్లపై సమాచారం ఉంటే వెంటనే పోలీస్ హెల్ప్ లైన్ కు తెలియజేయాలని ప్రజలను కోరుతున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేసి నగరంలో చట్టబద్ధమైన వ్యాపార వాతావరణాన్ని కొనసాగించడమే లక్ష్యమని అధికారులు చెబుతున్నారు.